ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నేను యావత్ ప్రపంచ క్రైస్తవ సంఘములన్నింటినీ కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. మీరెలా నిద్రపోతున్నారు అని. ఎలా మీకు నిద్ర పడుతుంది అని. ఎందుకంటే దేవుని దినములు సమీపించి ఉన్నాయి. ఆయన రాకడ అతి సమీపంలో ఉన్నది అని ప్రపంచమంతటికి తెలుస్తుంది. ఉగ్రత దినములు రాబోతూ ఉన్నాయి. అయితే రక్షింపబడని వారు అనేకులు లోకంలో జీవిస్తూ ఉన్నారు. క్రీస్తు బాప్తిస్మపు యజ్ఞములోనికి రాక లోకంలో ఎందరో జీవిస్తూ ఉన్నారు. వారందరినీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నిత్య నరకాగ్నిలో అతి భయంకరమైన యాతన అనుభవించటానికి ఎందరో జనులు నేటి సమాజంలో రక్షణ లేకుండా జీవిస్తూ ఉంటే వాటి గురించి తెలిసి, వాటి ప్రభావం గురించి తెలిసి, ఆ భయంకరమైన యాతన గురించి తెలిసిన నీవు నీ జనులను, స్వజనులను, బంధువులను, స్నేహితులను, ప్రజలను నడిపించలేక ఎలా ఉంటున్నావు? అసలు ఎలా నిద్రపోతూ ఉన్నావు? ఇంత భయంకరమైన శిక్షలోనికి ప్రజలు వెళ్ళబోతున్నారు అంటే క్రైస్తవుడా, నువ్వు ఎలా ఉండగలుగుతూ ఉన్నావు? ప్రపంచమందున్నటువంటి యవనస్తులందరూ కూడా, క్రైస్తవ సమూహాలన్నీ కూడా సర్వజనుల రక్షణార్థమై యుద్ధము చేయవలసిన గడియలు వచ్చాయి. ప్రతి ఒక్కరికి సత్య గ్రంథములో ఉన్న జ్ఞానాన్ని, రక్షణ సువార్తను ప్రకటించవలసినటువంటి రోజులు వచ్చాయి. ఎవరునూ కూడా విశ్రాంతి తీసుకోవడానికి వీలు లేదు. క్షణతీరిక లేకుండా సర్వజనులను క్రీస్తు వద్దకు నడిపించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉంది. ఎందుకంటే ప్రతి వారును రక్షణ మహాయజ్ఞంలో పాలుపొందుకొని మహాపరములో సంతోషంగా జీవించాలి. ఎవడును కూడా నశించుట మనకిష్టం లేదు. కాబట్టి ప్రతి వారును కూడా, యవనస్తులారా, యవన స్త్రీలారా, ప్రతి ఒక్కరును కూడా యుద్ధ కవచమును ధరించుకొనండి. క్రీస్తు అనే మహావృక్షము కిందటికి ప్రతి వారిని నడిపించడానికి సిద్ధపడండి. ఇది సర్వోన్నత దేవుని యొక్క రాకడ సమయంలో మనందరము చేయవలసినటువంటి కర్తవ్యం. ప్రభు మనందరికి తోడైండి నడిపించునుగాక. ఆమేన్.